నమస్కారం ఫ్రెండ్స్. అసలు ఈ ప్రపంచంలో ఈ పాపులారిటీ, టాలెంట్, డబ్బు, నీతి, అవినీతి, ఆశలు, ఆత్మహత్యలు, నయవంచన ఇవన్నీ ఒకటే రోడ్లో ప్రయాణిస్తున్నాయి. నాకు స్వయం అనుభవం ఇదంతా. అసలు మనిషి టాలెంట్‌కి, డబ్బుకి, పాపులారిటీకి అసలు ఏ సంబంధము లేదు. నాకు ఓసారి అనిపిస్తది, ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రజలు కొద్దిగా ప్రేమతో ఉండేవారేమో, సంభాషణ ఫ్యామిలీ లోపల జరిగేదేమో, సంభాషణ మన సర్కిల్‌లో లిమిట్ అయ్యేదేమో. చూడండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, మనకు ప్రపంచంలో జరిగే విషయాలు ఎంత స్పష్టంగా, ఈజీగా, తొందరగా అందుబాటులోకి తెస్తున్నాయో, మన లైఫ్స్ కూడా అంతే బజారుకు ఈడుస్తున్నాయి. రీసెంట్లీ మనము వింటున్న కాంట్రవర్సీస్ కానివ్వండి, ఒక మనిషి తన జీవితకాలం శ్రమించి సమాజంలో ఒక పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఇవన్నీ సాధించాక ఏదో ఒక మనిషి తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక అర్ధ గంటలో తాను శ్రమించి సంపాదించుకున్న ఖ్యాతి, పేరు, వైభవము మొత్తం నేలమట్ట చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో కొద్దో గొప్ప సక్సెస్ కూడా అయింది. సెలబ్రిటీలు తాము చేసే అక్రమాలను కప్పిపుచ్చుకొని సిగ్గు లేకుండా తమ డబ్బు పరపతితో ఆ ఇష్యూస్ని క్లోజ్ చేసే సందర్భాలు ఎన్నో చూశాం. కానీ ఒక సాధారణమైన నీతి గల మనిషి నీతి కోసం, నియమాల కోసం, సంస్కృతి కోసం, డిసిప్లిన్ కోసం, సొసైటీలో జరిగే చెడును విమర్శించేవాడు తన వరకు వచ్చేసరికి నిస్సహాయంగా మారుతున్నాడు. అసలు డబ్బుకు, మన సలహాకు ఏమైనా పోలిక ఉందా? మనలో టాలెంట్ ఉంటే సరిపోదా? మనకు టాలెంట్తో పాటు ఆ టాలెంట్ నిలబెట్టుకునే అంత డబ్బు, పరపతి ఉండాలా? నేను గతంలో చేసిన తప్పులు
నా జన్మంతా నా మెడకు చుట్టుకోవాలా? తప్పు ఏ మనిషి చేయడు? తప్పుకు పరిష్కారాలు లేవా? క్షమాపణ లేదా? తప్పు చేసిన వాడు జన్మంతా ఆ తప్పును తలనెత్తుకొని తిరగాల? ఆ తప్పును సరిచేసుకొని సమాజాన్ని సరిదిద్దే హక్కు వాడికి లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు నాలో చెలరేగుతూనే ఉంటాయి. అసలు నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే నేను కొద్దో గొప్పో సబ్స్క్రైబర్స్ అనే ఒక ఖజానా, అంటే ఒక నిధిని నా దగ్గర ఉంది కాబట్టి నేను ప్రపంచంతో మాట్లాడగలుగుతున్నాను. చాలా మందికి ఈ నిధి లేదు కాబట్టి వాళ్ళు నాకన్నా 100 రెట్లు మంచిగా మాట్లాడినా వాళ్ళ మాటలు మీ దాకా చేరవు. నాకన్నా వేల సంఖ్యలో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు కావాలనే యూట్యూబ్ వీడియోస్ చేస్తలేరేమో. వాళ్లకు ఆ మాట్లాడే నైపుణ్యం లేకపోవచ్చు. వాళ్ళ దగ్గర ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్న మాటకారితనం లేకపోవటం వల్ల వాళ్ళు సమాజానికి ఏ రకంగా తోడ్పడకపోవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి, నా దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడింది కొంతమైన చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఒక సంవత్సరమైనా వాడు ఒక 100 సబ్స్క్రైబర్లు సంపాదించుకోలేకపోతే వాడు సమాజంలో లేదా సోషల్ మీడియాలో ఫెయిల్ అయినట్టే. జీవితంలో పాస్ అయిన కోట్లాది మంది యూట్యూబ్లో ఫెయిల్ అవుతున్నారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు నిండా మంచితనం ఉన్న, జ్ఞానము విజ్ఞానము రెండు ఉన్న, దాన్ని పంచుకోలేక చాలా మంది సతమతమవుతున్నారు. ఇలాంటి మంది ఒకవైపు అయితే, అసలే టాలెంట్ లేక సోషల్ మీడియాలో జరిగే ప్రచారం, ఒక బ్లాగుతో నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న యువకుడు అని ఒక ట్యాగ్ చూసి వేలాది మంది బ్లాగుల వైపు వెళ్తారు. కట్ కాపీ పేస్ట్ చేసి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్న గ్రామీణ యువకుడు అనే ఒక వీడియో చూసి అందరూ కట్ కాపీ పేస్ట్ చేసి స్ట్రైక్స్ వచ్చి వాళ్ళ ఛానల్స్ అన్నీ కోల్పోతున్నారు. కొంతమంది మహిళలు ఫ్యాను దులుపుతూ, కబోర్డు క్లీన్ చేస్తూ, వంగి ఊడుస్తూ తమ అవయవాలను చూపిస్తూ లక్షల ఫాలోవర్స్, లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే టాలెంట్ ఉన్న మహిళ ఇలాంటి వీడియోస్కి వస్తున్న వ్యూస్ చూసి మనం నిజాయితీగా ఏదైనా వీడియో పెడితే అది ఎవడు చూస్తలేడు, లైక్ చేస్తలేడు. కానీ
ఇలాంటి మహిళలు ఇలాంటి వికృత చేష్టలు చేసి లక్షలాది వ్యూస్, లక్షలాది డబ్బు సంపాదిస్తున్నారు. మరి మనం కూడా కొద్దిగా ట్రై చేయొచ్చు అని టెంప్ట్ అయిన మహిళలు కోకొల్ల మహిళలు ఉన్నారు. అదే కాకుండా కొన్ని వీడియోస్లో అన్నదమ్ముల మధ్యలో ఉన్న విభేదాలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు వీడియో రూపంలో చేసి పెట్టి లక్షల వ్యూస్ వచ్చి యూట్యూబ్లో వేలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీని బజారు కిడ్చి దాంతో డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. కొంతమంది వేరే వాళ్ళను ట్రోల్ చేస్తూ వికృతంగా ట్రోల్ చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ట్రోలు టాలెంట్తో చేసి ఆ ట్రోలు నిజంగానే హాస్యాస్పదంగా ఉండి సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి ఈ లోకంలో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంట్లో కూర్చొని కెమెరా ఆన్ చేస్తే లక్షల ఆదాయం అనే ఒక మభ్యపెట్టే విషయం ఈ సొసైటీలో బాగా పెరిగిపోయింది. కెమెరా ముందు కూర్చొని జస్ట్ మాట్లాడితే సబ్స్క్రైబర్స్ వస్తే లక్షల కొద్ది డబ్బులు సంపాదించవచ్చు, జాబ్ అవసరం లేదు అనే ఒక చిన్న లాజిక్ అనేది ఈ వరల్డ్లో ఫ్లోట్ అవుతుంది. దానివల్ల చాలామంది జాబ్స్ వదిలేసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వదిలేసి, ఇంట్లో తాము చేస్తున్న పనులు వదిలేసి, తమ బాధ్యతలను వదిలేసి రీల్స్ చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ సంపాదించుకుందామని తమ సొంత ఇంటి మనుషులనే వదులుకుంటూ, అంటే ఈ ఇంట్లో కూర్చొని సులభంగా ఒక వీడియో చేసి లక్షలు సంపాదించడం ఎలా అని వేల కొద్ది వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ ఏం చేస్తున్నాయంటే అసలే టాలెంట్ లేని వ్యక్తులను దీని వైపు ఆకర్షించి, అంటే పని చేసే వేళలో వీడియోస్ చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. ఆ వీడియోస్ నిజంగానే వీళ్లకు వేల లక్షల రూపాయలు తెచ్చిపెడుతున్నాయి అంటే లేదు. 99% మంది అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యి తమ సంవత్సరాల అంటే ఇయర్స్ కోల్పోయి, వాల్యుబుల్ ఇయర్స్ కోల్పోయి, వాల్యుబుల్ డబ్బు కోల్పోయి, అభాస్పాలై ఫ్యామిలీలలో తల ఎత్తలేక, అటు ఉద్యోగం చేయక, ఇటు చదవక, సోషల్ మీడియాలో వచ్చే గిమిక్కులకు బలైపోయి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఫెయిల్ అయి మూలకు కూర్చుంటున్నారు. అసలు యూట్యూబ్ ప్రాక్టికలీ మనం చేసే వీడియోస్ యొక్క క్వాలిటీ, వాచ్ అవర్స్ చూసి డబ్బులు ఇస్తుంది. షార్ట్ కట్స్కి యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. కంటెంట్ క్లియర్గా ఉండాలి, టాలెంట్ రైట్ టాలెంట్ నుంచి రావాలి. నేను అనుకోకుండా యూట్యూబ్లో సక్సెస్ పొందాను. నేను క్లియర్గా చెప్తున్నా, నా కృషి తర్వాత మొదలైంది, కానీ నేను అనుకోకుండా యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అయ్యాను. చాలామంది నేను స్లోగా మాట్లాడతాను, సాగదీసి మాట్లాడతాను, యూట్యూబ్ 4x స్పీడ్ చేయాలి, 10x స్పీడ్ చేస్తే కానీ మీ యూట్యూబ్ వీడియో చూడలేము అని ఎప్పుడు కంప్లైంట్ నడుస్తూనే ఉంటుంది. ప్రతి వీడియోకు ఒక 2 ఉంటాయి కమెంట్స్.
మీరు సాగదీసి మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడేది స్క్రిప్టులు పెట్టుకొని మాట్లాడాను నేను. ఓన్లీ రివ్యూ వీడియోస్, ప్రాజెక్ట్ రివ్యూ ఉంటాయి కదా, దానికి అన్ని ఫిగర్స్ ఉంటాయి, ఇన్ని క్రోర్స్, ఇన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటాయని రాసి పెట్టుకుంటా తప్ప వేరే ఏ వీడియో అయినా నేను స్క్రిప్ట్ చూసి మాట్లాడాను. పాయింట్స్ కూడా పెట్టుకోను నేను. వచ్చి కూర్చొని ఆన్ చేస్తా, అయిపోగానే ఆఫ్ చేస్తా, అంతే అంతే. ఇలా ఎందుకు చేయగలుగుతున్నా? 10 మంది చెప్పినా నేను నా స్పీడ్ని ఎందుకు పెంచుతలేను, పెంచకపోయినా జనాలు ఎందుకు చూస్తున్నారంటే, నేను సబ్స్క్రైబర్స్ సంపాదించుకొని కొంతమంది నా స్పీడ్కు అలవాటు పడి చూస్తున్నారు కనుక. చాలా మందికి నా స్పీడ్ కన్నా కంటెంట్ ఇష్టం కనుక చూస్తున్నారు తప్ప నా స్పీడ్కు వాళ్ళు విలువ ఇవ్వరు. వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోయారు. అయితే ఈ స్పీడ్, ఈ కంటెంట్, డబ్బు, ఈ 3 చాలా ఇంటర్లింక్డ్. ఇప్పుడు నాకు డబ్బు కూడా చాలా అవసరం. చాలా మంది లైట్ తీసుకుంటారు, కానీ నేను అట్లా కాదు. నాకు డబ్బు చాలా అవసరం, స్పష్టం. కానీ డబ్బే సర్వస్వం కాదు. ఇప్పుడు నేను రూపాయి కూడా యూట్యూబ్కి ప్రమోషన్ కోసం డబ్బులు ఇవ్వలేదు. చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కాగానే యూట్యూబ్కి డబ్బులు ఇస్తే ఎక్కడంటే అక్కడ ప్రచారం చేసి దెబ్బకు 2-3 వేలు 10,000 సబ్స్క్రైబర్స్ తెచ్చి వదిలేస్తారు. ఆ ఛానల్స్ ఒక 2-3 నెలలు నడిచి క్లోజ్ అయిపోతాయి. డబ్బు ఇచ్చినంత కాలమే అది ప్రమోట్ చేస్తుంది. కంటెంట్ లేకపోతే సబ్స్క్రైబర్స్ వచ్చినా వాళ్ళు చూడరు. మీరు నమ్ముతారో లేదో, నేను ఒక 3 days వీడియో వేయకపోతే నా యావరేజ్ వ్యూ సైజు రోజు 8,000 నుంచి 15,000 దాకా ఫ్లక్చువేట్ అవుతుంటుంది పర్ డే వ్యూస్. నేను 3 days వీడియో వేయలేదంటే ఆ యావరేజ్ 4,000కి వచ్చేస్తుంది. 2 days 3 days వీడియో వేయలేదంటే యావరేజ్ 4,000కి వచ్చేస్తుంది. అంటే పాత వీడియోస్ ఎవరైనా చూస్తూనే ఉంటారు, కంటిన్యూస్ 24 hours నడుస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాడు ఎవడవాడు. 4,000 వ్యూస్కి వచ్చేది. ఆ 4,000 వ్యూస్కి వచ్చే డబ్బులు ఎంత? కానీ ఒకటి గమనించాలి, ఆ 4,000 వ్యూస్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఈర్ష్య, అసూయ, ద్వేషము కలుగుతుంది. చాలామంది యూట్యూబ్లో నన్ను తిడుతూనే ఉంటారు, చాలామంది పొగుడుతూనే ఉంటారు. ఇప్పుడు మా టోటల్ ఫ్యామిలీలో ఎవ్వరు యూట్యూబర్ లేరు. టాలెంట్ లేదు అని కాదు, వాళ్ళు చూస్ చేసుకోలేదు బహుశా. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ చూసినా వాళ్ళు ఆదరించరు. కొంతమందికి ఈ యూట్యూబ్ వీడియోస్ నేను గతి లేక చేస్తున్నా అని మా ఫ్యామిలీ మెంబర్సే కమెంట్స్ పెట్టారు. కరెక్టే, యాక్సెప్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. యాక్సెప్ట్ చేసుకుంటే కట్ చేయొచ్చు. విమర్శిస్తే, పొడిగిస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. విభిన్న డిఫరెంట్ లాగిన్స్తో నా యూట్యూబ్ ఛానల్లో ఎంటర్ అయి విమర్శలు, కోకొల్ల విమర్శలు చేసిండ్రు మా వాళ్ళే. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళ రాసే విధానం నేను గుర్తుపట్టేసిన వాళ్ళ. నేను ఒకటే చెప్తున్నా, అనుకోకుండా యూట్యూబ్లో నేను హిట్ అయ్యాను, నా టాలెంట్ వల్ల కాదు.
కానీ ఒకటి గ్రహించాను, ఈ జనాలు చూసేది ఏం ఏం చూస్తున్నారు, నిజాలు చెప్తే వినేవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన నేను. అందుకోసం నా సబ్స్క్రైబర్స్ స్లోగా వస్తారు, స్టడీగా ఉంటారు. నేను మెంబర్స్ కాండి అని ప్రాధేయపడను. డొనేషన్ చేయడానికి కూడా కింద నా అకౌంట్ నెంబర్ ఇస్తా, వేసేటోళ్ళు వేస్తారు, వేయరు. ఒక నెల 2 నెలలు రానే రావు డబ్బులు. నేను గంటల కొద్ది సమయం ఒక వీడియో కోసం, అంటే నేను దానికోసం కూర్చోను. నేను ట్రేడ్ చేస్తా, నేను ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తా, నేను బయటి కంటెంట్ చూస్తా, న్యూస్ పేపర్ చదువుతా, షాపింగ్ చేసుకుంటా కూడా వీడియోకి సంబంధించిన విషయాలను నేను నెమరేసుకుంటూ ఉంటా. ఓసారి పొద్దున 2 o'clock ఏదన్నా నాకు గుర్తుకొస్తే ప్యాడ్ మీద రాసి పెట్టుకుంటా. మళ్ళీ అది రికలెక్ట్ చేసుకున్నా రాదు అది. అంటే దానికోసం ఆల్మోస్ట్ ఆల్ మేలుకున్నప్పుడు పడుకున్నాక కూడా ప్రిపరేషన్ జరుగుతుంటుంది. మీరు చూస్తుండొచ్చు నా అంతా న్యూ కాన్సెప్ట్స్, కొత్త కొత్త విషయాలు, కొత్త విధానాలు, ఇవన్నీ నేను చూసి నేర్చుకోలే. నా బ్రెయిన్ తడుతుంటుంది, టక్ 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 అని కొట్టలేపుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నా కృషి వల్ల. నా బాడీ రిలాక్స్ అవుతున్నా, నా బ్రెయిన్ వర్క్ అవుతుంటుంది. అంటే సడన్గా లేవాల్సి వస్తుంది, నిద్ర పట్టదు, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. మామూలుగా ఉండవు త్యాగాలు. ఏదైనా ఒక విషయం చెప్తున్నా అంటే నేను కూడా చెప్పొచ్చు, చాలా విషయాలపై చెప్పొచ్చు. త్యాగాలు, ఎఫర్ట్. మీరు నా లాస్ట్ 1 year బ్యాక్ వీడియో చూడండి, నా ముఖం ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో చూడండి. చాలా చేంజ్, హెల్త్ చాలా ఎఫెక్ట్ అయింది. నా వీడియో చూడండి, నా ఫేస్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో చూడండి ఫేస్. ఇది దీనికోసం ఇచ్చే సాక్రిఫైస్. పాపులారిటీ ఊరికే రాదు, 10 మంది గంటలు గంటలు వీడియోలు ఊరికేనే చూడరు. నేను చాలా మంది ఇట్లా సాగదీస్తారు సార్ మీరు నేను స్క్రిప్ట్ ఉంటే నీ స్క్రిప్ట్ పెట్టుకొని చదువు రాదు. నువ్వు స్క్రిప్ట్ రాసుకొని ఒక 5 minutes వీడియో చేయి. నా వీడియోస్ 45 minutes 1 hour ఉంటాయి వితౌట్ స్క్రిప్ట్. నీవు స్క్రిప్ట్ పెట్టుకొని 5 నిమిషాలు వీడియో చేసి చూపి. అది ఎవరు చూసిందో ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళ రెస్పాన్స్ అడుగు నువ్వు ఎట్లుందో. నా వీడియో చేసినా కదా, దాని రెస్పాన్స్ ఎట్లుండో మీరు చూడండి. పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఎవ్రీ 5 secondsకి 10 secondsకి ఒక కట్ ఉంటుంది. పాపులర్ వాడు అంటే వాడికి కూడా ఆ 10-20 seconds కన్నా ఎక్కువ మాట్లాడడానికి రాదు. వాడు కట్ చేసి 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 ఒక 5-10 minutes వీడియో వస్తాడు. దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు టిక్కు కొట్టుకుంటూ పోండి, 60 to 80 కట్స్ ఉంటాయి. 10 minute వీడియోలో 60 to 80 కట్స్. నా 1 hour వీడియోలో కరెంటు పోతే కానీ కట్ చేయండి. కరెంటు పోతే బ్లాక్ అయిపోతుంది స్క్రీన్ అని కట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఎకన్వర్ట్ మర్జ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో ఈ 2 వీడియోలు మర్జ్ చేస్తాం. అది ఒక సెకండ్ దాంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే పవర్ పోయింది అని అర్థం. పవర్ పోతే స్విచ్ ఆఫ్ చేస్తా తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో నేను స్క్రిప్ట్ చూడాను, పక్కకి అక్కడిక్కడ చూడాను. నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదో అక్కడ పోయి కూర్చొని మీరు చూస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంటుంది. మా దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, కూరగాయలు అమ్మేటోడు వస్తుంటాడు, ముగ్గులు అమ్మేటోడు పొద్దున కౌడి వేస్తున్నా ముగ్గులే ముగ్గులే అంటాడు, కలర్ కలర్ అంటాడు. అదంతా వినిపిస్తుంటుంది. ఏం చేయాలి? బయట పోయి ముగ్గులోని ఆపాలనా? ఆపలేదు. కూరగాయలే అంటాడు. నా ఇంపార్టెంట్ వీడియో నడుస్తుంటుంది, 'కూరగాయలే' అంటాడు.
నేను ఇంపార్టెంట్ వీడియో చూస్తుంటే ఇంట్లో కుక్కర్ విజిల్ సౌండ్ వస్తుంది. కట్ చేయాలా? కుక్కర్కి ఏం చెప్తాం? కుక్కర్కి ఎట్లా ఆపుతాం? కరెక్టా లేదా? కుక్కర్ పెట్టింటారు, అది ఎప్పుడు పుస్తుంటుందో తెలియదు. వీడియో కోసం కుక్కర్ ఆపాలనా? బయట పోయే ముగ్గులు ఆపమంటే ఆపాలనా? అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నా కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ కాదు కాదు కానీ ఇప్పుడు చాలామంది మా ఫ్యామిలీలో చాలా విమర్శించారు. వేరే వేరే లాగిన్స్తో వస్తారు నా యూట్యూబ్ ఛానల్, వస్తూనే ఉంటారు, వచ్చి విమర్శిస్తుంటారు. కొంతమంది పర్సనల్ విమర్శలకు దిగినారు. ఇప్పుడు మీ దగ్గర టాలెంట్ లేదు, మళ్ళీ మీరు ఏం చేయాలి? బిజినెస్ చేసే టాలెంట్ లేదు, మాట్లాడే టాలెంట్ లేదు. మీ దగ్గర ఉన్న విద్యను మీరు దాన్ని పెట్టుబడిగా పెట్టలేరు. డబ్బులు ఇచ్చి యూట్యూబ్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసే చేసే దమ్మున్నా మీకు కాన్ఫిడెన్స్ లేదు. మీకు తెలుసో లేదో ఈ యూట్యూబ్ ఎంత అంటే రిలేషన్స్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, మనుషులని ఏ రకంగా మారుస్తుంది, దయ్యాల్లా మారుస్తుంది. అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చే రిలేషన్ కూడా లాగిన్ మార్చి ఒరేయ్ నా కొడక అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చే రిలేషన్షిప్, కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు. తన పేరు కాకుండా వేరే పేర్లలో వచ్చి నా కొడక, ఎవరు అది రాసినరో నాకు వాళ్ళ రాతతో తెలిసిపోయింది. నన్ను డైరెక్ట్గా అనలేక నేనేమంటా అంటే, ఇప్పుడు నేను ఇట్లా అయినా కదా, నన్ను దగ్గర వచ్చి అడగచ్చు, యూట్యూబ్లో మెలకువలేమి అంటే చెప్పానా? మీరు అందరికి ఇంతమంది చెప్తున్నా కదా, యూట్యూబ్లో ఎలా సక్సెస్ కావాలి అని అడగచ్చు కదా. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ పెట్టి కూడా చాలా మంది పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు యూట్యూబ్లో. అది మరీ ఘోరం. అది యూ హ్యావ్ టు సెటిల్ యువర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యామిలీ దిస్ వన్ మీటింగ్స్. మీకు దేవుడే టాలెంట్ ఇవ్వలేదు, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నా ముఖం ఉంది, నా ముఖంకి ఐశ్వర్యరాయ్ దొరుకుతుందా? కానీ రోజు పొద్దున్న లేచి మా భార్య అని అనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయ్ కనిపిస్తలేవు, నువ్వు ఐశ్వర్యరాయ్ కనిపిస్తలేవు అంటే అది ఆమె తప్ప. ఎందుకు చేసుకున్నావు నా లాంటి దాన్ని అంటది ఒక్క మాటలో. ఏం చేస్తావు? నీ ముఖం చూసుకున్నావు ఎప్పుడన్నా అంటది. ఏం చేస్తావు? అంటే ప్రకృతి సిద్ధంగా మనం ఒక రకంగా ఉన్నాం. ఇప్పుడు నాకున్న టాలెంట్ ఐశ్వర్యరాయ్కి లేదు. మళ్ళీ ఐశ్వర్యరాయ్ వచ్చి నన్ను ఏమని అంటుందా? నేనేమని అంటున్నా ఐశ్వర్యరాయ్? ఏమంటలేను కదా. ఐశ్వర్యరాయ్ స్థానం ఆమెకు ఉంది. మొన్న చెప్పిన నేను బాలకృష్ణతోని ఉర్వశి రౌతేలా. ఇప్పుడు ఉర్వశి రౌతేలా ఇట్లా అంటుందా, నేను కూడా ఇట్లా అంటే డబ్బులు ఇస్తారా నాకు? ఉర్వశి రౌతేలా ఇట్లా అంటే 10 కోట్లు ఇస్తారు దుబాయ్లో. నేను పోయి అన్నా అనుకోండి, ఇస్తారా 10 కోట్లు? అంటే నేను ఉర్వశి రౌతేలా మీద ఏడవాలన్నా? బాలకృష్ణకు 65-70 ఏళ్ళ వయసు వచ్చినా చెంగు ఎగురుతున్నాడు. అట్లనే మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మా మామని వాళ్ళని నీవు కూడా పోయి స్టెప్స్ ఏమని చెప్పాలన్నా? డబ్బులు వస్తాయా? ఫిలిం ఆఫర్స్ వస్తాయా? రావు కదా. కూర్చుంటే డబ్బులు వస్తాయి, చూపిస్తే డబ్బులు వస్తాయి, వెక్కిరి చేష్టలు చేస్తే డబ్బులు వస్తాయి. అంటే అంత ఈజీగా రావు యూట్యూబ్లో, దానికి కూడా టాలెంట్ కావాలి.
అవన్నీ చేసినాక సమాజంలో మీ స్థానం ఏముంది? నేను బయటికి వెళ్ళానంటే వాడు గుర్తుపడతాడు. నేను అది కాదు అని వెళ్ళిపోతా. ఇప్పుడు నేనే అని పాపులారిటీ పెంచుకోవచ్చు. నేను అది కాదు, నాకు పాపులారిటీ పిచ్చి లేదు. ప్రైవసీ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది చెప్తున్నా కదా, గరికపాటి ఎపిసోడ్ చూసినాక నాకు నా వీడియోలో నేనే గుర్తుకొస్తున్నా. గరికపాటి నోరు మూసుకొని కరెక్ట్ పని చేసి మొత్తుకొని ఏం చేస్తారు లాస్ట్కు? గరికపాటి పాపులారిటీ వాళ్ళు ఎట్లా అందుకోలేరు. పోనీ అవధానం చేసి ఆయనకన్నా మించిపోతారా అంటే మించను లేరు. మరి టాలెంట్ అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ ఉన్నప్పుడు మనం భయపడి సంజాయిషి ఇచ్చే అవసరం అసలే లేదు. నేను అలాగే చేశా. దానికోసం గరికపాటి కరెక్ట్ అనిపించింది నాకు. ఇరిటేట్ అయ్యి వాళ్ళకి సమాధానం ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ మనకు తెలిసేది. ఎన్నటికీ సక్సెస్ కాలేరు వాళ్ళు. డబ్బు సంపాదించాలి అనే కాంక్ష ఉన్న వాళ్లకు ప్రపంచంలో 1000 మార్గాలు ఉన్నాయి. నన్ను చూసి సులభంగా డబ్బులు సంపాదిద్దాం. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ పై విమర్శలు చేస్తే డబ్బులు వస్తాయి అంట అనుకోండి. తప్పు. రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసినా డబ్బులు తెచ్చుకోవచ్చు. ఆ సన్నాసులకు విలువలు. విమర్శ చేస్తే డబ్బులు వస్తాయని చాలా మంది నా ఛానల్ అయినాక చాలా మంది విమర్శ స్టార్ట్ చేశారు. లేటుగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ పొగిడి డబ్బులు రాకపోతే విమర్శ స్టార్ట్ చేస్తే అప్పుడు కొద్దిగా వ్యూస్ వస్తే ఇదే మంచి ఫామ్లా అనుకొని వాళ్ళని దెబ్బ కొట్టడానికి పోయి వాళ్ళే ఇరుక్కున్నారు. నేను ఇంకా విమర్శిస్తూ కంటిన్యూ చేస్తున్నా కదా. అంటే నా స్థానం నాకు పదిలంగా ఉంది. ఇప్పుడు 100 మంది విమర్శించవచ్చు వాళ్ళు వచ్చినా నాలాగా విమర్శించేవాడు లేడు అని నాకు కూడా తెలుసు. అది ఆర్టిఫిషియల్గా చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలుసు కదా. నా స్థానంలో వేరే వాడు ఉంటే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసేసి పైసలు తీసుకొని బ్యాంకులో వేసుకుంటుండే. ఇప్పుడు చాలా మందికి ఆ టాలెంట్ లేమి అనేది భరించడానికి అయితలేదు. నా ఫస్ట్ వీడియోస్ చూడండి. నాకు అసలు ఇట్లా నేను ఎవరితో మాట్లాడాను కదా, అసలు నాకు ఎట్లా మాట్లాడాలి ఏం తెలియదు. నేను ఫ్యాక్టరీలో పని చేసిన సడన్గా మేనేజర్ రూపం ఎత్తి గట్టిగా అరవడం నాకు అలవాటు. నేను అరిస్తే ఒక 1/2 కిలోమీటర్ వినిపిస్తాను. అంతేగాని ఛానల్లో ఒకరిని ఎట్లా కన్విన్స్ చేయాలన్నది నా దగ్గర ఏం లేదు. 900 పైచిలకు వీడియో చేసినాక నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది అసలు యూట్యూబ్లో ఎట్లా మాట్లాడాలి. 900 వీడియోలు పట్టినాయి. మరి ఇది ఎఫర్ట్ కాదా? గంటల వాచ్ టైం చూడండి. 2,87,000 గంటల వాచ్ టైం వచ్చింది. 2,87,000 గంటల వాచ్ టైం. మీరు నంబర్ ఆఫ్ డేస్ కన్వర్ట్ చేసుకోండి. నాకు గర్వంగా ఏం లేదు. ఇంకా లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫేమస్ యూట్యూబర్స్ నాకు సబ్స్క్రైబర్స్కి ఉన్నారు సీక్రెట్గా. వేరే లాగిన్లతో. నా మెటీరియల్ అంతా మెల్లగా అర్థమైనా నాకు యాక్షన్ తీసుకునే అవసరం లేదు. ఒరిజినలే అంతే కదా. ఇప్పుడు లింక్డ్ఇన్లో మొత్తం నా పోస్ట్లని కాపీ చేసి మ్యాగజైన్లలో వేసుకున్నాను. నేను స్మూత్గా లింక్డ్ఇన్ నుంచి వెళ్ళిపోయాను.
ఎందుకంటే అక్కడ నేను కష్టపడి రాసి ఉంటే డైరెక్ట్ కట్ కాపీ పేస్ట్ మ్యాగజైన్లో పడ్డాయి, పేపర్లలో మ్యాగజైన్లలో వేసుకుని ఆ, లైకులు, వేల లైకులు వాడ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ బేస్ ఉంది, ఫాలోవర్ బేస్ ఉంది. ఇప్పుడు కూడా నా లింక్డ్ఇన్లో చూడండి, నేను 400 మెంబర్స్ని ఫాలో చేస్తే నన్ను ఫాలో చేసేవాళ్ళు 800 మంది ఉన్నారు, అంటే డబల్. నేను ఆపేసిన లింక్డ్ఇన్లో, నేను వేస్తలేను, నా వీడియోసే వేస్తున్నా అక్కడక్కడ. ఇప్పుడు నా మంచి మార్గం వీడియోస్ లింక్డ్ఇన్లో వేస్తున్నా, అదెందుకు పనికి మార్గం లాగిన్ వేస్ట్గా ఎందుకు వాడాలని దాంట్లో వాడేస్తున్నా, దాంట్లో కొంతమంది చూస్తున్నారు. ప్రతిదానికి కష్టం ఉంటుంది, ఆ టైంకు ఆ సందర్భాన్ని యూజ్ చేసుకోవాలి, అంత ఈజీ కాదు. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, వాక్చాతుర్యం, ఆ మాట్లాడే తీరు అది రాదు. నాకు కూడా లేదు, నేర్చుకున్నా నేను. నాకు పెద్ద టాలెంట్ ఉందనుకుంటారా? లేదు, అసలు లేదు. నా ఎడ్యుకేషన్ మీకు చెప్పినా కదా, బీకామ్ సెకండ్ క్లాస్. నా డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. నేను పనిచేసింది ఎక్స్పోర్ట్ ఫర్మ్స్లో, ఎక్స్పోర్ట్స్, గార్మెంట్ ఎక్స్పోర్ట్స్. అంటే ఏ సంబంధం లేదు నా చదువుకు, నేను పనిచేసిన దానికి, నేను పనిచేసిన డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఉట్టిగానే డిపార్ట్మెంట్లో ఉండనియరు కదా, ఆ కంపెనీ ఉట్టిగానే ఉంచుకోదు కదా, ఆ కంపెనీ ఉట్టిగానే ఇంక్రిమెంట్ లేదు కదా. నేర్చుకోవాలి, అందరికీ అన్నీ రావు. నేర్చుకునే ఓపిక ఉండాలి, గ్రహించే నైపుణ్యం ఉండాలి, నిజాయితీగా మాట్లాడే సాహసం ఉండాలి. ఏదీ లేకుండా ఏదో ఒకటి పడేస్తే ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు, లక్షలకు లక్షల డబ్బులు ఇస్తారు అనేది యూట్యూబ్లో జరగని పని. అలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మన మారల్ ఎథిక్స్ని రోడ్డుపై వేయటం. అంటే నేను చెప్పినా కదా, ఫ్యాన్లు తుడవటము, ఫ్రిడ్జ్లు తుడవటం, కింద ఒక ఆమె చీర మొత్తం లేపేసి పాలకూర కట్ చేస్తుంది, లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఆడవాళ్ళంతా అలాగే చేయాలనా? ఒకడు ఇండ్లలో ఏమని కెమెరా ఆన్ చేసి రోజంతా తిరుగుతుంటాడు, లక్షల వ్యూస్ వస్తాయి. అంటే ఇంటి గుట్టు బజార్లోకి ఇడిస్తే డబ్బులు వస్తాయి, చేయాలనా? ఏది కరెక్ట్? మీరు మారల్లీ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారా, టాలెంట్తో సంపాదించుకోవాలనుకున్నారా, విమర్శించి సంపాదించుకోవాలనుకున్నారా, న్యూస్ వేసి సంపాదించుకోవాలనుకున్నారా? ట్రై చేయండి. నేనేమంటా, అందరూ చేయలేరు అని కాదు, ట్రై చేయండి. ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయండి, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎక్స్ ఉంది, మానిటైజేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టీచింగ్ చేయొచ్చు, టైలరింగ్ నేర్పచ్చు. ఇప్పుడు ఎవరో అనంతపురం ఎక్కడ ఆమె మధున ఏం సంథింగ్ ఉంది, ఆమె ఏం లేకుండే ఇప్పుడు స్పాన్సర్ చేస్తుంది, స్పాన్సర్డ్ వీడియోస్ చేస్తుంది. ఎక్కడో ఆంధ్రాలో, అనంతపురమో ఇక్కడ, కర్నూలు, గుత్తి, ఇక్కడ ఉంది ముద్ర టీచింగ్ క్లాసెస్, అదే టైలరింగ్ క్లాసెస్. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అది టాలెంట్ అంటే. బ్లౌజ్ కటింగ్ చూపించి ఇప్పుడు ఆమె #1 యూట్యూబర్. ఆమె వేరే ఛానల్ చేసింది, కుకింగ్ ఫెయిల్ అయింది. ఆమె క్లాసెస్ తీసుకుంటుంది, ముద్ర టీచ్ చేయాలి క్లాసెస్, టైలరింగ్. మరి ఏదో ఊళ్ళలో ఉండి, ఆంధ్రాలో ఎక్కడో ఊర్లో ఉండి ఇంత పాపులర్ ఎట్లా అయింది? నిజాయితీ వల్లే, కష్టం వల్లే. అది మనోళ్ళు గ్రహించారు.
విమర్శల వల్ల మీ రిలేషన్స్ చెడిపోతాయి తప్ప మీకు తెలియకపోతే అడగాలి. ఏమండి మరి నేను కూడా యూట్యూబ్ చేయాలనుకుంటున్నా, మరి ఏ విధానంలో వెళ్తే బాగుంటుంది, నేనేం చేయగలను, ఇలా ఎలా చేయాలి అడగొచ్చు కదా. ఇవాళ రేపు సలహాలు తీసుకో. అహం అహం టాలెంట్ లేకపోతే డబ్బు నుంచి పూర్తి చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు నేను జియో ఫోన్ డబ్బా ఫోన్ యూజ్ చేసిన 1200 గత ఇప్పుడు అది 6 ఏళ్ళు అవుతుందో 5 ఏళ్ళు అవుతుందో అదే డబ్బా ఫోన్ వాడుతున్నా. దాంట్లోనే వీడియో చేస్తా, దాంట్లోనే చేస్తా. వేరేవాడు ఇటువంటి వీడియో చేస్తే సక్సెస్ అవుతాడా కాడు. మనకి హైఫై ఫోన్ కావాలి, 15-20 వేలు ఖర్చు అవుతాయి. డబ్బున్న వాడు ఆ పని చేయొచ్చు. నేను డబ్బా ఫోన్ యూజ్ చేస్తున్నాను, నువ్వు కూడా డబ్బా ఫోన్ యూజ్ చేస్తే అటర్ ఫ్లాప్ అవుతావు. నా సబ్స్క్రైబర్స్ పేషెన్స్ వేరే, నీ సబ్స్క్రైబర్ పేషెన్స్ వేరే. నా టాలెంట్ వేరే, నీ టాలెంట్ వేరే. నా సబ్జెక్టు వేరే, నీ సబ్జెక్టు వేరే. సబ్జెక్టుకు టాలెంట్కు డబ్బుకు చాలా రిలేషన్. టాలెంట్ లేకపోతే డబ్బు ఖర్చు చేయాల్సిందే, ప్రమోట్ చేసుకోవాల్సిందే. వీడియోస్ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకోవాలి, తప్పులేదు. నీ సబ్స్క్రైబర్స్కి పేషెన్స్ లేకపోతే నీవు త్వరగా చెప్పాలి, తప్పదు. లేకపోతే సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. నీ సబ్జెక్ట్ గట్టిగా లేకపోతే నీవు సబ్స్క్రైబర్స్ని అంటుకొని ఉండాలి, తప్పదు. నీ సర్కిల్ లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగరు, తప్పదు. సబ్స్క్రైబర్స్ కోసం నీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ లైక్ కొడితే కానీ నీ వీడియో పోదు. సోషల్ మీడియా మనం అనుకున్నట్టు అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది, 3-4 ఛానళ్ళు ఉన్నాయి. నాకు ఇంటి పనులు చేయాలి, ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఇక యూట్యూబ్ అయితే నాకు ఏం ఖర్చు కాదు, కానీ ట్రేడింగ్లో వేరే వాళ్ళ డబ్బులు కూడా రిస్క్లో ఉంటాయి. నేను ఆషామాషిగా యూట్యూబ్ వీడియో దిక్కు వచ్చినా అంటే అక్కడ అంతే కథ. అంటే ఇంత టెన్షన్ ఉంటుంది నాకు, ఇంత ప్రెషర్ ఉంటుంది. పోనీ నేను వీడియోలు చేసుకొని కామ్గా కూర్చోవాలంటే కాదు. పొద్దున నీళ్లు నింపాలి, బాబు స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, కూరగాయలు తేవాలి, కిరాణా తేవాలి, ఇంటి బాధ్యతలు ఉంటాయి అవి చూసుకోవాలి. ఒకడు షార్ట్ ఏమంటాడు, ఒకడు లాంగ్ ఏమంటాడు. మార్కెట్ ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఒకసారి వీడియో మధ్యలో ఆపేసి వీడియో తీసేసి పోయి ట్రేడింగ్లో కూర్చోవాలి. పొద్దున పాలు తేవాలి, సాయంత్రం కూరగాయలు తేవాలి. వీడియో చేస్తున్నా అని కూరగాయలు మానేసి పాలు మానేసి బాధ్యతలు మానేస్తే దాంతోపాటు ఇది కూడా చేయాల్సి వస్తుంది కదా. మరి ఎంత ప్రెషర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుందా? స్క్రిప్ట్ లేకుండా చెప్పగలమా? స్క్రిప్ట్ లేకుండా ఎలా చెప్పాలి అనే ఒక టాలెంట్ ఉండాలి కదా. పనికి మాలిన కష్టాలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ చేసుకుంటూ ఈ రిథమ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. దయచేసి సోషల్ మీడియాని ఆషామాషిగా తీసుకోకండి. దీంట్లో తీవ్రమైన కష్టము, గంటల కృషి ఉంటుంది అని అందరూ తెలుసుకొని ఈ సోషల్ మీడియాని వాడుకుంటూ ముందుకు సాగుతారని ఆశిస్తూ నమస్కారం.